ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల్లో అయినటువంటి 5వ హామీ ఉచిత బస్సు ఆగస్టు 15న అమలు చేయబోతున్నారు. అయితే ఇది జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచిత ప్రయాణం చేయొచ్చని అంటున్నారు. బట్ దీని సాధ్యాసాధ్యాలు కానీ లోటుపాట్లు కానీ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఎందుకంటే ఇవాళ మనం చాలా అంశాలు ఈ విషయంలో చర్చించాలి. అటు జగన్ పర్యటన కానీ, రైతుల పరామర్శ కానీ, ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల కానీ మహిళా సమాజం అంతా కూడా కొడే కూస్తోంది, ఇలా కరెక్ట్ కాదని చెప్పేసి. సో ముందుగా ఉచిత బస్సు గురించి మనం మాట్లాడదాం. శ్రీదేవి గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రజా సంక్షేమ పరంగా కానివ్వండి దూచుకుపోతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం అయితే ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకైతే అసలు లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఏదైతే ఉందో సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చామో ఆ సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా మేము అమలు పరిచే దిశగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని అయితే ప్రజలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఏదైతే సూపర్ 6 మేము చెప్పామో, ఈ చెప్పిన సూపర్ 6లో తల్లికి వందనం ఏదైతే మేము చెప్పామో, తల్లికి వందనం చెప్పిన విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లాడికి కూడా, అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పాం. దానిలో భాగంగా 67 లక్షల మంది పైచిలుక పిల్లలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జూన్ 12వ తేదీన తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అంటే సూపర్ 6లో ఫస్ట్ హామీని మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సంవత్సరానికి వచ్చేసి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో సూపర్ 6లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు కట్టెలతో పడుతున్నటువంటి బాధ, ఆయిల్ పెట్రోల్ ధరలతో పడుతున్న బాధలన్నింటినీ కూడా దూరదృష్టితో ఆలోచించి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా ఏదైతే దీపం 2 మేము ఇంప్లిమెంట్ చేసామో, ఇనిషియేట్ చేసామో, ఆ దీపం 2 కార్యక్రమానికి సంబంధించి బడ్జెట్లో 2,684 కోట్లు ప్రత్యేకంగా పెట్టేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,83,00,000 సిలిండర్లు, అంటే ఈ కౌంట్ ఎప్పటికంటే మొన్న జూన్ 6, 2020 అంటే 1 మంత్ బ్యాక్ వరకు నేను కౌంట్ చెప్తున్నా, 1,83,00,000 సిలిండర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వడం జరిగింది. దానికోసంగా ఇప్పటికే ఏదైతే 2,684 కోట్లు చెప్పానో దాంట్లో 1,133 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. 3వ విడత గ్యాస్ సిలిండర్ని త్వరలోనే, ఎప్పుడైతే మళ్ళీ 3 నెలలకు ఒకసారి అంటున్నాం కదా, దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఏదైతే సూపర్ 6లో నెక్స్ట్ హామీ మనం ఏదైతే చెప్తా ఉన్నామో, మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాని మీద ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా అంతర జిల్లాలో, అంటే ఆ జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కార్యాచరణ ఏదైతే మేము రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. మినిమం మేము ఏమేంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, కానీ రాఘవేంద్ర గారు, ఎందుకు దాన్ని ఆ జిల్లా వరకే మీరు పరిమితం చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణలో కానీ అక్కడ కర్ణాటకలో కానీ మనం ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ఉందనేది చూస్తున్నాం కదా. బట్ ఎందుకు ఆ జిల్లా వరకే పరిమితం? ఆ జిల్లా దాటితే కనుక టికెట్ ఉంటుందని మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు ఇలాంటి స్కీమ్ని తీసుకొచ్చారు? సో జిల్లా ఇక్కడ ఒకటండి, మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రం యొక్క స్థితిగతుల్ని, ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగొచ్చు అని కూడా ఎక్కడా కూడా చెప్పింది పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో కూడా ఇదే క్వశ్చన్ రైట్ చేస్తే, ఆ రోజు కూడా ఎవరు మన గిరిజన శాఖ మంత్రి గారు రైట్ చేస్తే దానికి ఆన్సర్గా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే జిల్లా పరిధిలోనే ఉంటుంది, జిల్లా పరిధిలోనే ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇది ఒకతో పోయేది కాదు. ఈరోజు ఆర్టీసీకి ఏదైతే ఖర్చు అవుతుందో నెల నెలా కూడా ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ఏపీ గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీకి పే చేయాల్సి వస్తుంది. ఇటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో ఇచ్చిన మాట తప్పకుండా తప్పడం ఇంకోటి కాదండి. రాష్ట్రంలో
ప్రజలు మహిళలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ట్రాన్స్ సెంటర్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేది కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మంది మహిళలకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఈరోజు దీన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇంకోటండి, అయితే ఈ సూపర్ 6 లో ఇంకోటి మెయిన్ ఏదైతే మేము ఉద్యోగ అవకాశాలు చెప్పామో, దీనికి ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికే 9 లక్షల పైచీలుగా ఉద్యోగ కల్పన దిశగా కంపెనీస్ ల్యాండ్ అవబోతా ఉన్నాయి. దీన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మేము కన్సిడర్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా ఏదైతే మహిళలకు 1500 రూపాయల ప్రతి నెల ఇస్తా ఉన్నామో, దానికి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మహిళలను P4 తో మేము అనేది లింక్ చేయబోతా ఉన్నాం. వాళ్ళ యొక్క సాధికారత కోసం రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక భవిష్యత్తుకి, వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలకి ఈ ప్రభుత్వం భరోసాగా ఉండబోతుందని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నాం. దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ అన్నాము, అది ఇప్పటికే రేపు 13వ తేదీ ఈ లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమని చెప్పాం. ఎందుకంటే మేము ఈ అమౌంట్ కేంద్ర అమౌంట్తో కలిపి 2000 ఏదైతే వాళ్ళు 6000 ఇస్తున్నారో, వాళ్ళు తొలి విడత 2000 ఇస్తారు. దాంతో కలిపి మా అమౌంట్ కూడా జత చేయడం జరుగుతుంది. బహుశా 18వ తేదీ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు పిఎం కిసాన్ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దాంతో జరగచ్చు అని చెప్పేసి అయితే మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ ప్రభుత్వం నెరవేర్చడం కోసం కట్టుబడి ఉంది. ఆగస్టు 15 నుంచి ఏదైతే 5th హామీ మనం అని అనుకున్నాము, మహిళలకు ఉచిత బస్సు, అది కూడా నెరవేర్చబోతా ఉన్నాం.